నోటు, ఆ పేపర్ తో తయారైన నోటు, అంతే కదా. సో వాస్తవానికి మన కళ్ళకి ఏం కనిపిస్తున్నది? కళ్ళకు మాత్రం కనిపించేది పేపర్, అది నోట్ కనిపిస్తున్నది. కళ్ళకు మాత్రం నోటు కనిపిస్తున్నది. మట్టి ఎడ కనిపిస్తున్నది? మరి ఎట్లా చూస్తారు వాస్తవం? వాస్తవం ఏంటిది? నోటా? వాస్తవంగా ఏంటిది అది? పేపర్. ఇంకా మీరు ఏదన్నా విషయాన్ని లోతుగా అనాలిసిస్ చేయడం, విషయాన్ని డీప్ గా అనాలిసిస్ చేయడం, లోతుగా. కేవలం మీ కళ్ళతోటి కలర్ కనిపిస్తుంది, మనకేం కనిపిస్తుంది? కళ్ళతోటి కలర్ కనిపిస్తుంది, నోటు కనిపిస్తుంది. విశ్లేషణ చేస్తూ పోతే ఏమైతుంది? దాని ఇక ఒక కాడికి ఏరుకుంటాం. ఇక దాని ముందు దాని విశ్లేషణ సాధ్యం కాదు. అంటే దాని మైక్రో పాయింట్ వరకు చేరుకుంటాం, దాని మూలాల వరకు చేరుకుంటాం. నోటు మూలాలు ఎక్కడున్నాయి? నోటు మూలాలు ఎక్కడున్నాయి? మట్టిలో ఉన్నాయి. నోటు మూలాలు ఎక్కడున్నాయి? మట్టి తర్వాత ఏమున్నది? ఏమున్నది మట్టి తర్వాత? ఈ ప్రపంచం పంచభూతాలతో తయారైంది కదా. ఆ పంచభూతాలు ఏంటి? పంచభూతాలు ఏంటి? పంచభూతాలు ఏంటి? భూమి, ఆకాశం, నీళ్లు, నిప్పు, వాయు, అంతే కదా. ఈ ఐదుతోటి ఈ ప్రపంచం తయారు. మీరు ఏదైనా తీసుకోండి, ఈ ఐదుతోటే ఈ ప్రపంచం నిర్మించబడ్డాయి. ఏదన్నా తీసుకోండి, మనిషిని తీసుకోండి, నోటుని తీసుకోండి, ఎమోషన్ తీసుకోండి, ఏమన్నా తీసుకోండి. బేసిక్ విషయాలు ఏంటి? ఈ ఐదే. మూలాలేంటి? ఈ ఐదే. సో అల్టిమేట్ గా ఈ ఐదు తర్వాత ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, నోటు నీళ్ళలో పడ్డ తడిసిపోయింది, చెదలు పట్టింది. చెదలు పట్టిన తర్వాత ఏమైతే మట్టి అయితే, అంటే రూపం మారింది కదా. రూపం ఎక్కడికి వెళ్ళిపోయింది? దాని మూల రూపానికి వెళ్ళిపోయింది. మూల రూపం ఏంటి? మట్టి. అక్కడ నుండే మళ్ళీ విత్తనం, చెట్టు, దాంతో పేపర్ తోటి నోటు, నోటు తోటి మళ్ళీ అది డిగ్రేడ్ అయిపోయింది, మట్టిలో కలిసి. సో సైకిల్ నడుస్తా ఉంది. ఏమైతున్నాయి? సైకిల్ నడుస్తా ఉంది. ఏమన్నా డౌటా? ఏదో మాట్లాడుతున్నావు. సైకిల్ సైకిల్ అవుతుంది, అంతేనా? సైకిల్ తయారవుతుంది. సో అది సైకిల్ గా తిరుగుతుంది. దాని మూల రూపం ఏంటిది? పంచభూతాలలో ఒకటి. పంచభూతాలలో ఒకటి ఏంటిది? మట్టి. ప్రతిది మట్టి, వాయువు, ఆకాశం, నిప్పు, వాటర్. సో ఈ పంచభూతాలే ప్రతిదానికి బేసిక్, అంతేనా? సో మనకు కళ్ళతో ఏం కనిపిస్తుంది? నోటు కానీ మట్టి అయితే కనిపిస్తుంది. సో వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటి? వాస్తవం మట్టి. మట్టి అయితే కనిపిస్తుంది. సో మట్టి కనిపించాలంటే దాన్ని నీళ్ళతో తడపాలా, చెదలు పట్టేటట్టు చూడాలా, చెదలు పట్టిన వల్ల మట్టి అయితే చూడాలా. అప్పుడు వాస్తవం ఎట్లా చూస్తుంది? మట్టిని ఎట్లా చూస్తుంది? కనిపించాలి. నోటు చూపించినా దాని వెనకాల ఉన్నది కూడా దాని మూలాలకు కనిపించాలి. ఇప్పుడు కళ్ళు కేవలం నోటు వరకే ఆధారపడి లేదు, దాని మూలాల వరకు చేరుకోవాలి మన దృష్టి. కళ్ళు వేరు, దృష్టి మన విజన్. అవర్ విజన్ షుడ్ రీచ్ టు ద రూట్ ఆఫ్ ది ప్రాబ్లం. ప్రతి సమస్యకు మూలం, ప్రతి వస్తువుకు మూలం. అంటే దాన్ని విఘటించి, దాన్ని విభజించి చూడడం. కేవలం యాజ్ ఇట్ ఈస్ గా కాదు, దాన్ని విభజించి చూడాలి. అర్థమైందా? సో ఇది డీప్ వెళ్ళడం అన్నాడు. దాన్ని డీప్ వెళ్తాం. ఏ రకంగా వెళ్తాం మనం? ఏ రకంగా వాస్తవం కనిపిస్తుంది? రైట్ విజన్, రైట్ వ్యూ అని చెప్పినా కదా. అష్టాంగ మార్గంలో రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్,
రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్. సో రైట్ డీప్ డెవలప్ కావాలి. ఇప్పుడైతే డెవలప్ కాలేదు, నోటే కనిపిస్తున్నది. ఇప్పుడైతే డెవలప్ కాలేదు, మనిషి కనిపిస్తున్నాడు. మనిషి కాదు మనకు ఏం కనిపిస్తున్నది? ప్రతిదీ దాన్ని విఘటించి, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తారా? ఇది దేనితో ఫామ్ అయిందని? ఏమైంది? ఇది ఒక బాడీ. ఏమైంది? ఇది ఒకటి శరీరం. ఓకే, ఇది హోల్ గా చూస్తే, మొత్తాన్ని ఒక కాడ పెట్టి చూస్తే శరీరం. ఏమైంది? మొత్తం శరీరాన్ని దాన్ని విభజించినవా? లేదు. మొత్తానికి ఒకసారి చూస్తే ఇది శరీరం. ఓకే, ఈ శరీరం దేనితో తయారైంది? దేంతో? దీంట్లో బోన్స్ ఉన్నాయి, మసల్స్ ఉన్నాయి, హార్ట్ ఉన్నది, లంగ్ ఉన్నది, కిడ్నీ ఉన్నది, లివర్ ఉన్నది. ఇవన్నిటిని కలిపి కదా, ఇవన్నిటిని కలిపితే శరీరం. లోపల ఉన్న అన్ని పార్ట్స్, అవయవాలు, ఆర్గన్స్, మొత్తం ఆర్గన్స్ ఒక కాడ పెట్టి చూస్తే ఇది శరీరం. హోల్ గా కనిపిస్తున్నది, అంటే పూర్తి శరీరం ఒకసారి చూస్తే కనిపిస్తున్నది. ఇక విభజించదా, దాన్ని డివైడ్ చేయి. ఏం కనిపిస్తుంది? దీనిలో పార్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఉన్నది, కిడ్నీ ఉన్నది, లంగ్స్ ఉన్నది, ప్యాంక్రియాస్ ఉన్నది, బోన్స్ ఉన్నాయి, మసల్స్ ఉన్నాయి. సో విభజించి చూస్తున్నావు. ఇంకా విభజించు ఏమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గన్స్ ఉన్నాయి, దీంట్లో ఏమున్నాయి? ఆర్గన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకేమున్నది? కిందికి వెళ్తే ఈ ఆర్గన్స్ దేంతో తయారైంది? టిష్యూ. దేంతో తయారైంది? టిష్యూ. టిష్యూ దేంతో తయారైంది? సెల్. టిష్యూ దేంతో తయారైంది? సెల్. సో ఇట్లా ఇది బాడీ. బాడీలో ఆర్గన్స్ ఉన్నాయి, ఆర్గన్, టిష్యూ, టిష్యూ, సెల్. సెల్స్ అన్ని ఒక కాడికి వస్తే ఏమైంది? ఒక టిష్యూ తయారైంది. ఆ టిష్యూ అన్ని ఒక కాడికి వస్తే ఏమైంది? ఒక ఆర్గన్, ఒక అవయవం తయారైంది. అవయవాలు అన్ని ఒక కాడ ఏమైంది? శరీరం. అంతేనా? సో ఈ శరీరానికి బేస్ ఏంటిది? ఈ సెల్. బేసిక్ యూనిట్ ఏంటిది? బాడీలో. ఈ మొత్తం బాడీలో దేంతో తయారైంది? మొత్తం బాడీ అంతే కదా. స్పర్మ్ అండ్ ఏమంటారు? స్పర్మ్ అండ్ ఓవ్. ఈ రెండు కలిస్తేనే కదా. ఈ రెండు కలిస్తే ఏమైంది? ఒక సెల్ తయారైంది. ఫస్ట్ చిన్న కనిపిస్తలేదు, మనం కంటికి కూడా కనిపిస్తలేదు. ఆ సెల్ ఏమైంది? మెల్లమెల్లగా ఈ సెల్ ఏమైంది? మెల్లమెల్లగా ఈ శరీర రూపం తీసుకుంది. ఆ ఒక సెల్ ఉండే కదా, ఒక విత్తనం ఉండే కదా, చెట్టు కొమ్మలు కూడా తయారైనవి, చెట్టు ఆకులు కూడా తయారైనవి, మొత్తం చెట్టు తయారైనవి, దాని ఫలాలు కూడా. ఎవరైనా చూసి చెప్తారా ఇది ఇది చెట్టు అని? దీంట్లో చెట్టు ఇంత పెద్ద రాగి చెట్టు ఎంత ఉంటుంది? రాగి చెట్టు ఎంత ఉంటుంది? విత్తనం రాగి చెట్టు ఎంత ఉంటుంది? అంత పెద్ద చెట్టు, అన్ని మొక్కలు, అన్ని దాని కొమ్మలు, ఆకులు, ఏర్లు అన్ని గీదంతో వచ్చినాయి. వస్తాయి రాదు. సో ఇంత పెద్ద రాగి చెట్టుకు మూలం ఏంటిది? విత్తనం, సీడ్. అంతేనా? దీంట్లో రాగి చెట్టు ఉన్నది. సో ఇప్పుడు కేవలం సీడ్ కనిపిస్తలేదు, దాంట్లో రాగి చెట్టు కనిపిస్తుంది. ఎందుకు? దీంట్లో నుండి వస్తుంది. ఇంత పెద్ద చెట్టు అయినా వచ్చేది మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఆకులు, కొమ్మలు సెపరేటా సేమా? ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, అవి రెండు సెపరేటా సేమా? ఆకులు సెపరేటు, కొమ్మలు సెపరేటు, ఫలాలు సెపరేటు, ఆకులు సెపరేట్, పువ్వులు సెపరేటు, ఫలాలు సెపరేట్ కనిపిస్తాయి కదా. కానీ వచ్చేది ఎక్కడి నుండి? ఆ విత్తనం నుండే కదా. వచ్చేది ఎక్కడి నుండి? ఆ విత్తనం నుండే కదా. कहाँ से आ रहे हो? झाड़ इतना बड़ा जो झाड़ बढ़ रहा है, कहाँ से आ रहा? छोटा सा बीज से. कहाँ से आ रहा? वो इतू से बीज में कितना बड़ा झाड़ है, कितना लंबा झाड़ है दिखता उसमें? वो बीज में दिखता नहीं दिखता, लेकिन बढ़ता उससे ना. దాంతోటే కదా వస్తుంది.
अरे इसका मतलब वो झाड़ का मौलिक यूनिट क्या है, बेसिक क्या है, సీడ్. ఏంటిది, విత్తనం. ఆ విత్తనం నుండి ఇంత పెద్ద చెట్టు. సో ఇంత పెద్ద శరీరం ఎక్కడి నుండి వచ్చింది, చిన్న ఒక సెల్ నుండి వచ్చింది. ఆ సెల్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ సెల్ కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఇంకొక సెల్ నుండి. స్పర్మ్ అండ్ ఓ అంటే మేల్ అండ్ ఫిమేల్ కలిసి ఒక సెల్ తయారై అది మల్టిప్లై, మళ్ళీ అది మల్టిప్లై అయింది, మళ్ళీ అది మల్టిప్లై అయింది. ఏమైంది, పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి. సో ఇది సెల్, దిస్ ఇస్ ద బేసిక్. దీన్ని ఏమంటారు, విభజించి చూడడం. దీన్ని అనాలిసిస్, విభజించి చూడడం. ఇప్పుడు మనకు శరీరం కనిపిస్తలేదు. ఇక శరీరం లోపల ఉన్నటువంటి సెల్ కూడా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఏంటిది, మనిషి అంతే. ఈయన రమేష్, ఆయన మహేష్, ఈయన సురేష్,